25 మార్చ్ 2025 కరెంట్ అఫైర్స్ ఈ వీడియోలో చూద్దాం. వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చింది, డ్యూ ఫాలో. సీనియర్ సిటిజన్ కమిషన్ను ఏర్పాటు చేసిన మొదటి రాష్ట్రంగా కేరళ నిలిచింది. కేరళ రాష్ట్ర సీనియర్ సిటిజన్స్ కమిషన్ బిల్లు 2025ను ఆమోదించడం ద్వారా భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రంగా కేరళ నిలిచింది. ఈ చట్టబద్ధమైన సంస్థ వృద్ధుల హక్కులు మరియు సంక్షేమాన్ని కాపాడటం, వారి రక్షణ మరియు పునరావాసాన్ని నిర్ధారించడం మరియు రాష్ట్ర విధానాలకు సలహా సంస్థగా వ్యవహరించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ చొరవ సమాజంలో వృద్ధుల సాధికారత, సమ్మిళితత్వం మరియు గౌరవం పట్ల కేరళ యొక్క నిబద్ధతను హైలైట్ చేస్తుంది. సెకండ్ వన్, యుగే యుగీన్ భారత్ నేషనల్ మ్యూజియం. న్యూఢిల్లీలోని యుగే యుగేన్ భారత్ నేషనల్ మ్యూజియం సెంట్రల్ విస్టా రీడెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా నార్త్ మరియు సౌత్ బ్లాకులలో ఉంచబడుతుంది. భారతదేశ గొప్ప నాగరికత మరియు సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించే లక్ష్యంతో ఉన్న ఈ ప్రాజెక్టులో ఫ్రాన్స్ మ్యూజియంస్ డెవలప్మెంట్తో సాంకేతిక సహకార ఒప్పందం డిసెంబర్ 19, 2024న సంతకం చేయబడింది. సాధ్యాసాధ్యాల అధ్యయనం, కాలక్రమం మరియు బడ్జెట్ను నిర్ణయిస్తుంది. ఈ చారిత్రాత్మక భవనాలను ప్రపంచ స్థాయి మ్యూజియం స్థలాలుగా మారుస్తుంది. ఉత్తరాఖండ్ ప్రభుత్వం మతపరమైన పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి గంగా మరియు శారదా నది కారిడార్లను ప్లాన్ చేస్తుంది. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ గంగా మరియు శారదా నది కారిడార్లను ప్రకటించారు. అదే సమయంలో సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక వారసత్వాన్ని కాపాడుతూ మతపరమైన పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ఈ ప్రాజెక్టు ఉద్దేశించబడింది. దేవభూమి ఉత్తరాఖండ్లో యాత్రికుల మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, ఎక్కువ మంది భక్తులను ఆకర్షించడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. 62వ అఖిల భారత శాస్త్రోత్సవ్ హరిద్వార్లో ధామీ భారతీయ గ్రంథాల శాస్త్రీయ మరియు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని హైలైట్ చేశారు. ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ చెన్నై సూపర్ కింగ్స్ మరియు గుజరాత్ టైటాన్స్తో సంబంధాలను బలోపేతం చేస్తుంది. ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ చెన్నై సూపర్ కింగ్స్ సిఎస్కే మరియు గుజరాత్ టైటాన్స్ జీటీలతో తమ అధికారిక బ్యాంకింగ్ భాగస్వామిని పునరుద్ధరించింది. సిఎస్కేతో 6 సంవత్సరాలు మరియు జీటీతో 3 సంవత్సరాలు బ్యాంక్ బిహైండ్ ఛాంపియన్స్ ప్రచారం కింద ఈక్విటాస్ బ్రాండ్ దృశ్యమానతను పెంచుతూ ఆర్థిక సాధికారతను ప్రోత్సహిస్తుంది. దీని లోగో సిఎస్కే యొక్క లీడ్ హెల్మెట్ మరియు జీటీ యొక్క బ్యాక్ హెల్మెట్పై కనిపిస్తుంది. ఈ భాగస్వామ్యం ఈక్విటాస్ యొక్క శ్రేష్ఠత, స్థితిస్థాపకత మరియు సమాజ నిశ్చితార్థం పట్ల నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. భారతదేశంలో క్లెయిమ్ చేయని డిపాజిట్లు. ఆర్బీఐ యొక్క డిఈఏ నిధికి 45,000 కోట్లకు పైగా బదిలీ చేయబడ్డాయి. అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ ఇన్ ఇండియా. ప్రభుత్వ రంగ బ్యాంకులు పిఎస్బీలు 2019-20 నుండి 2024-25 వరకు డిసెంబర్ 31, 2024 45,000 కోట్లకు పైగా క్లెయిమ్ చేయని డిపాజిట్లను డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ డిఈఏ నిధికి బదిలీ చేశాయి. డిఈఏ ఫండ్ స్కీమ్ 2014 కింద ఆర్బీఐ నిర్వహించే క్లెయిమ్ చేయని డిపాజిట్లలో 10 సంవత్సరాల పాటు నిష్క్రియాత్మక పొదుపు, కరెంట్ ఖాతాలు మరియు పరిపక్వత తర్వాత 10 సంవత్సరాల పాటు క్లెయిమ్ చేయని టర్మ్ డిపాజిట్లు ఉంటాయి. బదిలీ ప్రక్రియలో నిద్రాణమైన ఖాతాలను గుర్తించడం, వాటిని క్లెయిమ్ చేయనివిగా వర్గీకరించడం మరియు ఆర్బీఐ నిర్వహించే డిఈఏ నిధికి నిధులను బదిలీ చేయడం ఉంటాయి. టాటా మోటార్స్ బ్రాండ్ అంబాసిడర్గా విక్కీ కౌశల్ను స్వాగతించింది. టాటా మోటార్స్ తన ప్యాసింజర్ మరియు ఎలక్ట్రిక్ వెహికల్ విభాగానికి విక్కీ కౌశల్ను బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది. టేక్ ది కర్ ప్రచారాన్ని ప్రారంభించిన ఈ భాగస్వామ్యం ఐపీఎల్ 2025 సమయంలో టీవీ, డిజిటల్ మరియు హ్యాండ్హెల్డ్
ప్లాట్ఫామ్ల ద్వారా టాటా కర్వ్ ఎస్యూవీని ప్రమోట్ చేస్తుంది. ఇది టాటా మోటార్స్ యొక్క ఆవిష్కరణ, శ్రేష్టత మరియు మేక్ ఇన్ ఇండియా చొరవతో కలిసి దాని బ్రాండ్ గుర్తింపు మరియు అడ్డంకులను ఛేదించడానికి నిబద్ధతను బలోపేతం చేస్తుంది. దశాబ్దంలో భారతదేశ జీడిపి రెట్టింపు ఒక అద్భుతమైన ఆర్థిక మైలురాయి. భారతదేశం తన స్థూల దేశీయోత్పత్తి జీడిపిని 2015లో $2.1 ట్రిలియన్ల నుండి 2025లో $4.3 ట్రిలియన్లకు రెట్టింపు చేయడం ద్వారా చారిత్రాత్మక ఆర్థిక మైలురాయిని సాధించింది. ఇది 105% పెరుగుదలను సూచిస్తుంది. ఈ అసాధారణ వృద్ధి రేటు ప్రధాన ప్రపంచ ఆర్థిక వ్యవస్థలలో అత్యంత వేగవంతమైనది. దశాబ్దంలో భారతదేశం యొక్క ద్రవ్యోల్బణం సర్దుబాటు చేయబడిన జీడిపి వృద్ధి 77% వద్ద ఉందని, ఇది ప్రపంచంలోనే అత్యంత వేగంగా విస్తరిస్తున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా నిలిచిందని అంతర్జాతీయ ద్రవ్యనిధి నివేదించింది. ఈ విజయంతో భారతదేశం 2025లో జపాన్ను అధిగమించనుంది మరియు 2027 నాటికి జర్మనీని అధిగమించవచ్చు. దాని ప్రపంచ ఆర్థిక స్థితిని మరింత బలోపేతం చేస్తుంది. వయోలిన్ విద్వాంసుడు ఆర్కే శ్రీరామ్ కుమార్కు సంగీత కళానిధి అవార్డు లభించింది. చెన్నైలోని మ్యూజిక్ అకాడమీ ప్రతిష్టాత్మక సంగీత కళానిధి అవార్డు 2025కు వయోలిన్ విద్వాంసుడు ఆర్కే శ్రీరామ్ కుమార్ను ఎంపిక చేశారు. ముత్తుస్వామి దీక్షితుల 250వ జయంతి సందర్భంగా డిసెంబర్ 15, 2025 నుండి జనవరి 1, 2026 వరకు జరిగే 99వ వార్షిక సమావేశంలో ఈ అవార్డును ప్రదానం చేస్తారు. కర్ణాటక సంగీతంలో అత్యున్నత గౌరవాలలో ఒకటైన సంగీత కళానిధి అవార్డు ఈ రంగానికి చేసిన కృషిని గుర్తిస్తుంది. రుద్రపట్నం కుటుంబానికి చెందిన ఆర్కే శ్రీరామ్ కుమార్ తన లోతైన సంగీత వారసత్వం మరియు వయోలిన్ నైపుణ్యం కోసం జరుపుకుంటారు. భారత కొత్త ఆర్థిక కార్యదర్శిగా అజయ్ సేథ్ నియమితులయ్యారు. ఆర్థిక విధానం మరియు ఆర్థిక సంస్కరణలలో 3 దశాబ్దాలకు పైగా అనుభవాన్ని తెచ్చిపెట్టి అజయ్ సేథ్ మార్చి 24, 2025న ఆర్థిక కార్యదర్శిగా నియమితులయ్యారు. 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారి, కర్ణాటక కేడర్. ఆయన 2021 నుండి ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఆయన కీలక సహకారాలలో మౌలిక సదుపాయాల ఫైనాన్సింగ్, పన్ను సంస్కరణలు మరియు ఆర్థిక వ్యూహ అభివృద్ధి ఉన్నాయి. భారతదేశం FY25కి 6.5% జీడిపి వృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నందున ఆయన దృష్టి ఆర్థిక క్రమశిక్షణ, ప్రైవేట్ పెట్టుబడి, సడలింపు మరియు దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధిని కొనసాగించడానికి విజన్ 2047పై ఉంటుంది. సయ్యద్ కిర్మానీ ఆత్మకథ కపిల్ దేవ్ ఐకానిక్ 175 మరియు 1983 ప్రపంచ కప్ విజయాన్ని తిరిగి సందర్శిస్తుంది. సయ్యద్ కిర్మానీ, దేబాశిష్ సేన్గుప్తా, దక్షేష్ పాఠక్ కలిసి రచించిన స్టంప్డ్ కిర్మానీ కెరీర్ మరియు భారతదేశం 1983 ప్రపంచ కప్ విజయం గురించి అంతర్దృష్టులను అందించే ఆత్మకథ. ఈ పుస్తకం జింబాబ్వేపై కపిల్ దేవ్ 175 నాటౌట్ పరుగులు చేసి భారత్ను 17/5 నుండి 266/8కి కాపాడింది. ఈ చారిత్రాత్మక ఇన్నింగ్స్ భారత విజయంలో కీలక పాత్ర పోషించింది, భారత క్రికెట్ భవిష్యత్తును రూపొందించింది. ప్రపంచవ్యాప్తంగా హిమానీ నదాల నష్టం వేగవంతం. హిందూకుష్ హిమాలయాలు తీవ్ర నష్టాన్ని చవిచూశాయి. ప్రపంచ హిమానీ నదాల దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్యసమితి నివేదిక ముఖ్యంగా హిందూకుష్ హిమాలయ ప్రాంతంలో వేగంగా హిమానీ నదాలు తగ్గుతాయని హెచ్చరించింది. ఇక్కడ ద్రవీభవనం 65% 2011 నుంచి 2020 వర్సెస్ 2001 నుంచి 2010 వరకు పెరిగింది. ప్రపంచ ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీల సెల్సియస్ 2 డిగ్రీల సెల్సియస్ పెరిగితే HKH హిమానీ నదాలు
2100 నాటికి వాటి పరిమాణంలో 30-50% కోల్పోవచ్చు. ఇది నీటి వనరులు, పర్యావరణ వ్యవస్థలు మరియు సమాజాలను బెదిరిస్తుంది. వేడెక్కడం 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 4 డిగ్రీల సెంటీగ్రేడ్కి చేరుకుంటే పర్వత హిమానీ నదాల చుట్టూ ఉన్న ప్రపంచ హిమానీ నదాల నష్టం 2100 నాటికి 26-41% ద్రవ్యరాశిని కోల్పోవచ్చు. అంతర్జాతీయ బానిసత్వం మరియు అట్లాంటిక్ బానిస వాణిజ్య బాధితుల జ్ఞాపకార్థ దినోత్సవం. బానిసత్వం మరియు అట్లాంటిక్ బానిస వాణిజ్య బాధితుల జ్ఞాపకార్థ దినోత్సవాన్ని మార్చి 25న జరుపుకుంటారు. లక్షలాది మంది బానిస ఆఫ్రికన్లను గౌరవించడానికి మరియు బానిసత్వం యొక్క శాశ్వత ప్రభావం గురించి అవగాహన పెంచడానికి అట్లాంటిక్ బానిస వాణిజ్యం 15-19వ శతాబ్దం పశ్చిమ ఆఫ్రికా నుండి అమెరికాకు లక్షలాది మందిని బలవంతంగా తరలించి చక్కెర, పత్తి మరియు పొగాకు తోటల ద్వారా యూరోపియన్ వలస ఆర్థిక వ్యవస్థలకు ఆజ్యం పోసింది. ఈ వ్యవస్థ తెల్ల ఆధిపత్యం వంటి జాత్యహంకార భావజాలాలను ప్రచారం చేసింది. ఇది నేటికీ సమాజాలను ప్రభావితం. భారత పురావస్తు సర్వే సంస్థ ASI భారతదేశంలోని 2 వేర్వేరు ప్రదేశాలలో గణనీయమైన ఆవిష్కరణలు చేసింది. ఇవి పురాతన ఖనన పద్ధతులు మరియు బౌద్ధ వారసత్వంపై వెలుగునిస్తున్నాయి. కేరళలోని పాలక్కడ్లోని మలంపూజ ఆనకట్ట సమీపంలో ఇటీవల జరిపిన అన్వేషణలో ASI 110కి పైగా మెగాలిథిక్ ఖనన ప్రదేశాలను కనుగొంది. ఇది ఈ ప్రాంతం యొక్క ప్రారంభ ఇనుప యుగం సమాజాన్ని అర్థం చేసుకోవడానికి ఒక ముఖ్యమైన అన్వేషణగా గుర్తించబడింది. అదే సమయంలో ఒడిషాలోని రత్నగిరిలో జరిగిన తవ్వకాలు బౌద్ధ పురాతన వస్తువుల నిధిని బయటపెట్టాయి. ఇవి వజ్రయాన బౌద్ధ మతం వ్యాప్తి మరియు ఆగ్నేయ ఆసియాతో దాని సంబంధాలపై కీలకమైన అంతర్దృష్టులను అందిస్తున్నాయి. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.